ఎన్నికలు తెలంగాణలో చాలా ప్రశాంతంగా ముగిసినాయి. ఇంకోవైపు ఆంధ్రప్రదేశ్లో చాలా ఉత్సాహంగా ఉరకలెత్తిచ్చే టెన్షన్స్తోన నరాలు తెగేటువంటి ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే ఒకవైపు తెలంగాణలో అభివృద్ధిలో దూసుకుపోతూ ఉంది. రాజకీయ పార్టీలు ప్రత్యర్థులుగానే భావించుకుంటా ప్రజల దగ్గరికి వెళ్ళి అభివృద్ధి అనేటువంటి అంశాల చుట్టూనే రాజకీయం నడుస్తుంది, నడవబోతుంది కూడా. ఖచ్చితంగా దేశంలో అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రాలలో తెలంగాణ ముందు వరుసలో ఉంది. అందులో ఎట్లాంటి దాపరికం లేదు, దాచుకోవడానికి ఇదేమో పైసలు కావు, ఇంకోటి కాదు. అయితే తెలంగాణలో ఇంత మంచిగా రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి, ఇంత మంచిగా ఎన్నికలు నడుస్తూ ఉన్నాయి. ప్రజలు కూడా చాలా మంచిగా రాజకీయంగా విభేదించిన మనుషుల మధ్య ఉండే రిలేషన్స్ చాలా బలంగా ఉంటాయి, అనుమానం గల్లా. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు కుట్రలు, కుతంత్రాలు, కార్పణ్యాలు, శత్రుత్వం, ద్వేషాలు, మర్డర్లు, మానభంగాలు రే చెప్పుకుంటూ పోతేనంటే శాట భారతం అంతగా అనిపిస్తుంది. ఎలక్షన్ జరగకన్నా ముందు రాజకీయ పార్టీల మధ్యలో అగ్గి రాజేసుకుంటుంది. ప్రత్యర్థులు శత్రుత్వంతోన, పగలు ప్రతీకారాలతోన ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడమే కాకుండా, మాటలు తూటాలే కాకుండా ఏకంగా గన్నులు పెట్టుకొని, గొడ్డళ్ళు పెట్టుకొని వేటకొడ వల్లతోన చంపుకునే పరిస్థితి అక్కడ దాపురించడం నిజంగా ఒక సాటి తెలుగువాడిగా నేనైతే సిగ్గుపడుతున్నా. ఎన్నికలు ఇట్లా ముగిసినవే లేదో, అరే ఏం గొడవలు, ఏం తన్నులాటలు, ఏం గుద్దులాటలు, ఏం చంపుకునుళ్ళు. అరే చూడురు, ఒక్కసారి మీరు చూడురి. ఇగో బాబా ఒక్కసారి మీకు విజువల్స్ చూపిస్తా. విజువల్స్ చూసిన తర్వాత ఇక మీరే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఎట్లా అన్వయించుకుంటారు, ఎట్లా మీరు చూస్తారో మీరే చెప్పురు జరా. మంటలు పెట్టి కారుని దబాయించి తగలబెట్టారు. మంటలు పెట్టి ప్రత్యర్థి పార్టీకి సంబంధించినటువంటి కారును తగలబెట్టేసారు. ఎగ్గిడ చూడు పిడిగుద్దులు, చూడు రీ. ఇగో అగ్గో అగ్గో ఒరే రే 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 ఏమ్రా నాయన. ఇగో గుంపులు మూకల దాడిలా వ్యక్తులను పట్టుకోరి. అరే రే ఇది ఇట్లుంది కదా. ఈడ చూడు రీ. ఈడ తగలబెట్టారు కార్లు. అయ్యో తగలబెట్టారు మొత్తం. ఈ గీడ చూడు. ఇది తిరుపతిలో మహిళా విశ్వవిద్యాలయం దగ్గర తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాని ఎమ్మెల్యే క్యాండిడేటు. ఆయన మీద ఎన్నికల కారుకు సంబంధించినటువంటి కెమెరాల రికార్డ్ అయింది. చూడు రాళ్ళు, గుతుపళ్ళు, సమ్మెట్లు, బీర్ సీసాలు. ఓరికోడుక ఏంద్రనాయన, మీరు మనుషులా లేదంటే అనాగరికులా? ఇది ఎక్కడో బీహార్లోనో లేదంటే యూపీలోనో ఇంకో దగ్గరనో కాదు జరిగేది. స్వయంగా ఏడుకొండల వాడు ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో చూడుర్రి. పోలీసు వాహనాలు చూడు, పోలీసు వాహనాలను చూడు. అరే ఏం రాజకీయం! పగలొట్టారు అద్దాలు, బాష్పవాయులు, ఏకంగా బాష్పవాయులు, రబ్బర్ బుల్లెట్లతోన పోలీసులు దాడి చేసే పరిస్థితి వచ్చింది. అరే రే 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 ఇక అది అట్లుంది కదా. గిడ చూడు. గన్ను పట్టుకొని నాని చంద్రగిరి నుంచి వెళ్ళి పోటీ చేసినటువంటి నాని గన్మెన్కు దెబ్బలు తగిలినాయి. గన్ను పట్టుకొని ఏకంగా గాల్లెక్కు ఫైర్ చేసి వార్నింగ్ కూడా ఇచ్చే పరిస్థితి. సో పులివర్తి నానికైతే దెబ్బలు బాగానే తగిలినాయి, ఈయన కూడా దెబ్బలు తగిలినాయి. చూడు చేశారు. ఇది ఒక విజువల్ చూడు. తర్వాత చూడు బాష్పవాయులు, రబ్బర్ బుల్లెట్లతోన పోలీసు. ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో నిజంగా చెప్పాలంటే ఇది మంచిది కాదు. రాష్ట్రం అభివృద్ధిలో పోటీ వాడాలి. రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా ప్రజలకు మంచి చేయడానికే ప్రయత్నం చేయాలి.
కానీ కత్తులు కర్పాటాలతోన గొడ్డలు పెట్టి నాటు బాంబులతోన పెట్రోల్ బాంబులతోన ఒరే అమ్మ సమ్మెట్లతోన గుత్పల లాట్లతోన రాడ్లతోన ఒకరి మీద ఒకరు చంపుకునే సంస్కృతి ఏంద్ర నాయన ఇది? మీరు మనుషులా లేదంటే పశువులా? గింతగానమ్మా? అరే ఒక సాటి తెలుగువాడిగా నేను నిజంగా చాలా మనసు కలిసివేస్తుంది పరిస్థితులు చూస్తేనంటే. నిజంగా ఇది చాలా దుర్మార్గం. సో మీరు చూడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంలో తాడిపత్రి, అదేవిధంగా ఆళ్ళగడ్డ, జమ్మలమడుగు, తర్వాత తిరుపతి, ఏడుకొండల స్వామి వెంకటేశ్వర స్వామి ఉండే తిరుపతి, మహిళా యూనివర్సిటీ దగ్గర, అట్లనే పల్నాడు జిల్లాల మాచెర్ల, ఇగో చెప్పుకుంటూ పోతే ఎన్ని ప్లేస్లలో అంటే నిజంగా ఇగో గురజాల, సత్తెనపల్లి, చంద్రగిరి, తాడిపత్రి, జమ్మలమడుగు, తిరుపతి, ఆళ్ళగడ్డ, అరే పల్నాడు జిల్లా నుంచి మొదలుకొని ఏది మన అనంతపురం, కడప, కర్నూలు, ఈ చిత్తూరు, ఓరి అమ్మ, ఇక ఏకంగా మీకు ఒక విజువల్ చూస్తే మీరు పరిశాన్ కావాల్సిందే. ఇప్పుడు ఆళ్ళగడ్డ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అఖిలప్రియ, సో అఖిలప్రియకు సంబంధించిన బాడీగార్డ్ మీద చూడు, ఇగో కారు తీసుకోరు, ఇగో చూడు గీడ ఎంత ఘోరం మరి అమ్మ. అగో 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 వెళ్ళిపోయాడు, గుద్దిండి వెళ్ళిపోయాడు. సో ఆళ్ళగడ్డ అఖిలప్రియ ఇంటి ముందల మర్డర్ అటెంప్ట్ అని చెప్పేసి ఇది ఒకటి. నిజంగా నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని చూస్తేనంటే నిజంగా సిగ్గుపడుతున్నా నేను. సో ఆంధ్రప్రదేశ్ ముందల ఉన్నటువంటిది వాళ్ళకి రాజధాని కావాలి. ప్రజలకు ఓ రాజధాని ఉంటే అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికీ అప్పుల కుంపటిలోన తెలంగాణ కూడా మునిగిపోయింది అనుకోరి, కానీ ఆంధ్రప్రదేశ్ అంతకన్నా దరిద్రమైనటువంటి పరిస్థితిలో ఉంది. కులాల మధ్యలో రే 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 ఏంది కులాల మధ్యలో గింత కుంపటి అగ్గి రాజేస్తున్నారు. సో నిజంగా ఇది ఇట్లే విష సంస్కృతి, రాజకీయాలలో ఈ విష సంస్కృతి ఇంకా ముందుకెళ్తేనంటే ప్రజలకు అన్యాయం జరుగుతుంది. ఇప్పటికైనా అక్కడి ప్రజలు శాంతి సామరస్యంతోన తెలంగాణలో ఎట్లయితే రాజకీయాలు మీరు చూడు, తెలంగాణలో ఎంత మంచి రాజకీయాలు, కేసీఆర్ని ఓడగొట్టాలనుకున్న తెలంగాణ ప్రజలు ఓడగొట్టారు. అంతేగాని మర్డర్లు చేసి లాట్లు గుర్తుపళ్ళతో ఎంబడబడి ఎవరు కొట్టలే. సో ఇది తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ ఈరోజు అభివృద్ధిలో ప్రపంచంతో పోటీ పడుతూ ఉంది. మరి ఆంధ్రప్రదేశ్లో ఏ నగరము హైదరాబాద్ లెక్క ప్రపంచంలో పోటీ పడే పరిస్థితి ఉంది? నిజంగా చాలా సిగ్గుచేటు. మీరు కొట్లాడాల్సింది, రాజకీయ పార్టీలను అడగాల్సింది రాజధాని, అభివృద్ధి, సంక్షేమం, గీతుల కోసం జనాలు. నేను చెప్తున్నా, రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి లీడర్ల పంచాయతీల సామాన్య జనం తలదూరిస్తేనంటే ఏమవుతుంది? అసలుకే ఎసరు వస్తుంది. కుటుంబాలు రోడ్ల మీద పడతాయి, అన్యం పుణ్యం లేలో కూడా ఆగమైపోతారు. జర చూసుకోర్రా బాయ్. నిజంగా నేను చెప్తా ఉన్నా, నిజంగా ఇది సలహా అనుకోండి, లేదంటే ఓ ముచ్చట చెప్తున్నా, ఏదని అనుకోరు మీరు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి హింస ఏదైతే ఉందో అది ఎక్కడో బీహార్లోనో యూపీలోనో ఏం చదవనటువంటి అనాగరికమైనటువంటి ప్రాంతాలలో జరగాలి. కానీ దురదృష్టకరం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో గిట్లా 3-4 దినాల నుంచేలే అయితే అమ్మ గింతగానమ్మా, పెట్రోల్ బాంబులు ఎందుకు రా, నాటు బాంబులు ఎందుకు రాబాయి, తుపాకులు పట్టి ఇవే. తెలంగాణ ఉద్యమంలో మీరు చూడరి, శాంతియుతమైనటువంటి మార్గంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా శాంతియుతమైనటువంటి నిరసన కార్యక్రమాలు చేశారు. కానీ పోలీసు వాళ్ళే రబ్బర్ బుల్లెట్లతోన, బాష్పవాయువులతోన ఆ ఉద్యమాన్ని ఎంచివేయడానికి ప్రయత్నం చేశారు. ఎక్కడ కూడా విధ్వంసం జరగలే. కానీ దురదృష్టం ఏంటంటే ఎన్నికలు ఇట్లా మూసినే లేదు. ఎన్నికల ముందు అదే పరిస్థితి, ఎన్నికల తర్వాత కూడా గదే కుంపటి. సో ఆంధ్రప్రదేశ్ ప్రజలారు ఒకసారి ఆలోచన చేయరు. మీరు నిజంగా మీకు ఏం కావాలి? గొడవలు కావాలా, కక్షలు కావాలా, కార్పణ్యాలు కావాలా, పగలు విద్వేషాలు దేనికి పనికి వస్తాయి? మీ అభివృద్ధికా? మీకు పూట తిండి పెడతాయా? మీకు పూట ధూపు అయితే ఇన్ని నీళ్ళు వస్తాయా? ఇవన్నీ దయచేసి మీరు ఆలోచన చేయరు. ఆంధ్రప్రదేశ్ కూడా నేను ఆకాంక్షిస్తున్నా, నేను కోరుకుంటున్నా, తెలంగాణతో అభివృద్ధిలో పోటీ పడాలి. తెలంగాణలో ఎట్లయితే రాజకీయాలు ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా అట్లే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
దయచేసి రాజకీయ పార్టీల నాయకుల మీరు వాళ్ళ కుట్రలలో భాగస్వాములు అయితే సామాన్య జనం ఆగమవుతారు. దయచేసి ఆలోచన చేయాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.